నమస్తే అందరికీ. గాయత్రి భక్తి విహార్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 2026 సంవత్సరానికి చక్కగా అదృష్టవంతంగా మార్చుకోవడానికి మనకు ఆయుష్, ఆరోగ్యం, మానసిక శాంతి ఎల్లప్పుడూ ఉండేందుకు అత్యంత శక్తివంతమైన వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం. మార్కండేయోవాచ నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి. ఆకాశరాట్ సుతానాత్మం ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమః మాయాదేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాచానిరేశ్వరః. పాలయం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు. యజ్వజ్రచక్రమవేద్యం వెంకటేశితః. సాయం ప్రార్థః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది శ్రీ మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రం మహర్షి మార్కండేయుడు మహావిష్ణు అంటే వెంకటేశ్వర స్వామి స్వరూపంలో ధ్యానిస్తూ రచించినారు. ఇది ఒక సాధారణమైన స్తోత్రం అయితే కాదు, ఇది ఒక కవచం. అంటే మన చుట్టూ ఒక అదృష్టమైన దైవ రక్షణ వలయం ఏర్పడుతుంది ఈ మంత్రం జపిస్తూ ఉంటే. మన మొదటి శ్లోకం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపదే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. అనగా నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడు, అతడే ఈ సృష్టికి కారణమైన మహాకారుణుడు. అటువంటి నారాయణ స్వామిని శ్రీ వెంకటేశ్వరుడిగా నేను శరణు కోరుతున్నాను. అతడే నన్ను రక్షించుగాక అని కోరుకుంటున్నా. మొదటి శ్లోకంలో ఈ శ్లోకం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనము మన బాధలని, మన ప్రయత్నాలని, మనకి ఉన్న ఎన్నో కష్టాలని ఈ శ్లోకంతో చెప్పుకుంటుంటాము. రెండో శ్లోకం సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి. అనగా 1000 తలలను మహాపురుషుడైన వెంకటేశ్వరుడు నా తలను రక్షించుగాక. ప్రాణాలకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వరుడు నన్ను కాపాడుగాక. మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది తల. ఈ శ్లోకం ద్వారా మనం కోరుకునేది అనేక రోగాలు వస్తుంటాయి, మనం చాలా బాధపడుతుంటాము. కానీ ఈ శ్లోకం ద్వారా సహస్రశీర్ష పురుషో 1000 తలలున్నవాడా వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి. నా ఆరోగ్యాన్ని రక్షించు, అకస్మాతైన ప్రమాదాల నుంచి నన్ను రక్షించు, దీర్ఘాయుష్వంతుని చెయ్యి అని ఈ శ్లోకం ద్వారా మనం వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని రెండో శ్లోకం ద్వారా
వెంకటేశ్వర స్వామికి మన ఆరోగ్య సమస్యలతో పరిష్కారం చూపమని కోరుకుంటుంటాం. మన మూడో శ్లోకం, ఆకాశరాట సుతానాథం ఆత్మానాం మే సదావతు దేవదేవో తమః మాయాదేహం మే వెంకటేశ్వర. దేవతలకే దేవుడైన వెంకటేశ్వరుడు నా ఆత్మను, నా శరీరాన్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. ప్రతినిత్యం దైవనామ స్మరణతో ఉండే మనల్ని ఆ వెంకటేశ్వరుడు తప్పకుండా రక్షిస్తాడు. ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోగలం, ఏం తెలుసుకోగలమంటే వెంకటేశ్వరుడు మన ఆత్మని, మన శరీరాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. శరీరం మాత్రమే కాదు, శరీరం, మనస్సు, ఆత్మ, భావోద్వేగాలు కూడా రక్షణ పొందుతాయి. భయం, ఆందోళన, డిప్రెషన్ అటువంటి మానసిక సమస్యలకు ఇది గొప్ప ఔషధం. ఈ శ్లోకం ద్వారా మనకు ఉన్న అన్ని కష్టాలు, అన్ని డిప్రెషన్స్ తొలగిపోతాయి. 4వ శ్లోకం, సర్వత్ర సర్వకాలేషు మంగాంబా చానిరేశ్వర పాలయం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు. అనగా ప్రతి స్థలంలో, ప్రతి కాలంలో వెంకటేశ్వరుడు నన్ను కాపాడి నా కర్మలకు తగిన ఫలితాన్ని ఇవ్వుగాక స్వామి అని కోరుకుంటూ ఉంటాం. మన జీవితంలో ఎంత కష్టపడినా తగిన ఫలితం రాకపోవచ్చు. ఈ శ్లోకం ద్వారా మనము ఉద్యోగంలో అభివృద్ధి, పరీక్షలలో విజయం, వ్యాపార లాభాలు, మన ప్రయత్నాలకు ఫలసిద్ధి, కర్మ సాఫల్యం కోసం ఇది అత్యంత శక్తివంతమైన శ్లోకం. ఈ శ్లోకం ద్వారా నా కర్మను తొలగించి నాకు జరగాల్సిన మంచిని ఎంతో చక్కగా నాకు మంచి ఫలితం వచ్చేలాగా చెయ్యి తండ్రి అను శరణాగతితో వేడుకుంటాము స్వామిని. 5వ శ్లోకం, యద్ వజ్రచక్రమభేద్యం వెంకటేశుదేః సాయం ప్రాతపటే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఈ వజ్ర కవచాన్ని ఉదయం, సాయంత్రం నిత్యం పఠించవచ్చు. భక్తుడు మృత్యు భయాన్ని జయిస్తాడు ఈ శ్లోకం వల్ల. ఈ శ్లోకం మనకు అన్ని ప్రమాదాలు, అని అపమృత్యు భయాలు, అకాల మరణ భయం, ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే అలాంటి భయాలు అన్నీ తొలగిస్తాయి. మనం ఈ శ్లోకం ద్వారా చాలా చాలా అదృష్టం పొందగలము. దైవ రక్షణ, ఆరోగ్య సమస్యలు నివారణ అవుతుంది. మన భయం, ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి. అలాంటివే కాకుండా మనకు ఒకవేళ ఉద్యోగంలో, పరీక్షల్లో కానీ, వ్యాపారాల్లో కానీ కుటుంబ అశాంతి, ఒకవేళ మన జీవితంలో, మన జాతకంలో అపమృత్యు ఏవైనా దోషాలు ఉన్నా అవన్నీ ఈ శ్లోకం ద్వారా తొలగిపోతాయి. మనిషి దీర్ఘాయుష్యవంతుడవుతాడు. ఈ శ్లోకం మనం ఉదయం స్నానం తర్వాత, లేకపోతే రాత్రి నిద్రపోయేకి ముందు శుద్ధ మనసుతో కనీసం ఒక్కసారి జపిస్తే చాలు. ఎటువంటి భయ ఆందోళనలు మనకుండవు. ఈ వజ్ర చక్రం మనల్ని వెంకటేశ్వర వజ్ర కవచంలాగా రక్షిస్తుంది. ఇది సాధారణమైన శ్లోకం కాదు. మార్కండేయుడు మన కోసం రచించిన వజ్ర కవచ స్తోత్రం.
మన జీవితంలో ఒక వజ్ర కవచంలాగా ఇది పనిచేస్తుంది. ఎప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఈ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ప్రతినిత్యం పఠిస్తూ దానివల్ల కలిగే అద్భుతమైన లాభాన్ని పొందగలరు అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. గాయత్రి భక్తి విహార్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.